ఈరోజు మనం బొంబాయి రవ్వతో చేసే చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని రెసిపీని చూద్దామండి. ఈ టిఫిన్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా మెత్తగా టేస్టీగా చేయొచ్చు. ఇది మీ పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. పిల్లలకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా నచ్చుతుంది. నమస్తే, సిరిసిరి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రవ్వతో చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బొంబాయి రవ్వను తీసుకోవాలండి. నేను 1 కప్ బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. తర్వాత ఒక అర కప్ కమ్మటి పెరుగును తీసుకోవాలి. కప్ బొంబాయి రవ్వకు అరకప్పు పెరుగును తీసుకుంటున్నాను. ఈ పెరుగులో నీళ్ళేమీ ఉండకూడదండి. ఇప్పుడు అరకప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం ఈ నీళ్లు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వలో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా కలుపుకోవాలి. ఈ రవ్వలో మరీ నీళ్ళు ఎక్కువైపోకూడదు, అలానే తక్కువ అవ్వకూడదండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇది జారుడుగా ఉండదండి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కాసేపటికి ఇలాగా బాగా ఈ పెరుగు నీళ్లు ఈ రవ్వలో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మూత పెట్టి నానపెట్టాలండి. అలా అయితే గనక దీని క్వాంటిటీ పెరుగుతుంది. నాని ఈ రవ్వ ఇడ్లీలు కూడా చాలా బాగా టేస్ట్గా వస్తాయి. ఇలాగా మూత పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీ తయారు చేసుకుందాం. ఇందులోకి నేను వేగించిన వేరుశనగ పప్పుని 1 కప్ వేరుశనగ పప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల లైట్గా రోస్ట్ చేసిన తినే శనగపప్పు అంటే పుట్నాల పప్పుని వేశాను. తర్వాత ఇందులోకి ఒక 9 పచ్చిమిరపకాయలని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కని కలుపుతున్నానండి. ఈ అల్లం ముక్క వల్ల చాలా టేస్ట్ వస్తుంది. వేసామా లేదా అన్నట్టు కొంచెమే వేయాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది చట్నీ. తర్వాత చిన్న చింతపండుని వేసి తగినంత ఉప్పుని కలిపి వీటన్నింటినీ ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు తయారు చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసి, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయాలి. కొన్ని ఎండుమిరపకాయలు అంటే నేను ఒక 2 ఎండుమిరపకాయలని చిదిమి వేస్తున్నాను. కాస్త కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఈ చట్నీలో యాడ్ చేసుకోవటమే. కమ్మటి ఈ పోపుని చట్నీలో మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొంబాయి రవ్వని నానబెట్టాను కదండి, అరగంట తర్వాత ఓపెన్ చేశాను. ఇది కొంచెం గట్టిగా అయింది. నీళ్ళని పీల్చుకొని చూస్తున్నారు కదండి, కొంచెం గట్టిగా అయింది. నాకు నీళ్లు సరిపోలేదనిపించింది. ఈ అరకప్పులోంచి ఇంకొంచెం నీళ్లు కలిపి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మరీ జారుడుగా ఉండకూడదండి. ఈ పిండి అవసరం మేరకు నీళ్లు పోసుకోవాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్, 2 టేబుల్ స్పూన్ ఫ్రోజన్ గ్రీన్ పీస్, ఒక చిన్న టొమాటోని కట్ చేసేసాను, 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలను వేసి, 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని వేసి, కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బంగాళదుంపల్ని తురిమి ఇందులో కలిపాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కూర ముక్కల్లో సహజంగా నీరుంటుంది కాబట్టి ఈ ముక్కలు నీళ్లు రిలీజ్ చేస్తాయండి. కాబట్టి పిండి కొంచెం సాఫ్ట్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది. కాబట్టి ఫర్దర్గా నీళ్ళేమీ అవసరం లేదు. ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కలుపుతున్నాను. ఇది ఆప్షనల్ ఏనండి. ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడాని కలుపుతున్నాను. ఈ బేకింగ్ సోడా మీద కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి పోపు తయారు చేసుకుందామండి. నూనెలో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి, 1 టీ స్పూన్ తెల్ల నువ్వుల్ని వేసాను. కాస్త కరివేపాకు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండి ఇందాటి కన్నా ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయింది. 4 స్టీల్ బౌల్స్ తీసుకొని ఈ స్టీల్ బౌల్స్కి నూనె అప్లై చేసి ఇడ్లీలు వేస్తున్నానండి. మామూలు ఇడ్లీ పాత్రలోనైనా సరే ఈ ఇడ్లీలు వేయించండి, చాలా బాగా వస్తాయి.
ఈ రవ్వలో నీళ్ళు ఎక్కువైతే గనక ఇడ్లీలు మంచి షేప్స్లోకి రావండి. కాబట్టి అవసరం మేరకు మాత్రమే నీళ్లు కలపాలి. కడాయిలో ఈ కన్నాల ప్లేట్ పెట్టి ఇప్పుడు ఈ బౌల్స్ పెట్టాను. బౌల్స్ పెట్టిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టాలండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకపెట్టాలి. 15 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. కరెక్ట్గా ఉడికిపోతాయి 15 నిమిషాల కల్లా. కత్తి పెట్టి ఇడ్లీల్లో కత్తి పెట్టి చెక్ చేస్తే గనక ఈ కత్తి క్లీన్గా ఉంటే గనక ఈ ఇడ్లీలు కరెక్ట్గా ఉడికిపోయినట్టే. ఉడికిన తర్వాత బయట పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగ వదిలేయాలండి. కొంచెం ఆవిరిపోయి వేడి తగ్గిన తర్వాత వీటిల్ని సైడ్ నుంచి ఇలాగ తీసేయాలి. చాలా మంచి షేప్స్లో వస్తాయండి. చల్లారిన తర్వాత తీస్తే కనుక చూస్తున్నారు కదండి, మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పట్టుకొని విరిస్తే కనుక దూదిలాగా అంత మెత్తగా ఉన్నాయండి. చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.